బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే బాబు. కళ్యాణ్ బాబు. చెప్పండి అన్న, ఈ మూవీతో పవన్ కళ్యాణ్ కల్ట్ ఏందో చూపిస్తారా అందరికి? పవన్ కళ్యాణ్ కల్ట్ ఒకసారి చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కల్ట్ ఏందో అంతా నైజాం కాదు, ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కళ్యాణ్ స్టార్డమ్ తెలుసు. ఈ ఓజీతో ఇంకొంచెం హైప్ ఉండబోతుంది. మనం ఒక 4 రోజులు వెయిట్ చేస్తే మాత్రం అంతా జాతిని తెంగుతున్నాం అన్న, అది లేపి లేపి తెంగుతున్నాం అంతే. జాతిని తెంగుతున్నాం, లేపి లేపి తెంగుతున్నాం అంతే. ఇంకో ఒకటే మాట, చాలా మంది బైకాట్ అంటున్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? ఆల్రెడీ వాళ్ళు బాయ్కాట్ అయ్యారన్న. వాళ్ళు ఎంట్రీకి అంతే. పవన్ కళ్యాణ్ బాయ్కాట్ చేసే గుర్తులో దమ్మేవాడు లేదు అని చెప్పు అంతే అన్న. ఒకటే మాట, జాతిని తెంగుతున్నాం, ఓజీతో సింపుల్ గా తెంగుతున్నాం అంతే. అది ఎవడన్నా ఎవరు తింటారు అంతే. చాలా మంది కళ్యాణ్ బాబు సినిమా అన్న, బాయ్ కాట్లేదు, వట్టకాయ లేదు, అది అంతే. చాలా మంది కావాలని టికెట్ రేట్లు పెంచుకున్నారు. డిప్యూటీ సీఎం ప్రతి రూపాయి పేదల వరకు ఖర్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు పెంచుతున్నాం. కానీ మేము 3000 4000 అది ఒక సమాజ సేవగా భావించి మేము టికెట్కి వెళ్తున్నాం. కానీ అంతే అన్న. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు? కళ్యాణ్ గారికి కలెక్షన్ తో సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ తో సంబంధం లేదు. అతను క్రేజ్ ఏదో మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కలెక్షన్ అనేది చెప్పలేమన్నా. లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ చేశారు కదా, జపనీస్ ది, ఎలా ఉన్నది? సాంగ్స్ మాత్రం అసలు తగపని బీజిఎం తో అసలు దడదడలాడిస్తున్నాయి. ఇప్పుడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హవా మొత్తం తమందే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓజీ ఫస్ట్ 5 స్టార్ సాంగ్ కి అసలు ఒక ఊపు ఊపేస్తుంది. ఇప్పుడు ఎల్బీ స్టేడియం మొత్తం మన ఒక 3 hours లో కళ్యాణ్ గారు కూడా ఎంటర్ అవుతారు. మనం వేచి చూద్దాం. ఈ మూవీతో కొన్నిదల తమన్ అయిపోతాడు అంటవా? ఆల్రెడీ కొన్నిదల తమను గుడి కట్టడానికి ఆల్రెడీ చాలా మంది రెడీగా ఉన్నారు. అలాగే సుజిత్ అన్న దర్శకత్వంలో డివి దానయ్య గారి నిర్మాణంలో ఆల్రెడీ సినిమా చాలా సక్సెస్ అవుతుందని మేము నమ్ముతున్నాము. ఆల్రెడీ డివి దానయ్య గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చారు. రేపు 25న మేమందరం కళ్యాణ్ బాబుని దర్శించుకోబోతున్నాం. ఫైనల్ గా బైకాట్ చేస్తాం అనే వాళ్ళకి ఏం చెప్పగలరు? ఎవరంటున్నారన్న బాయ్కాట్ చేస్తున్నారని? చాలా మంది వైసీపీ వాళ్ళు కానీ, వైసీపీ అనే పార్టీనే ఒక ఆంధ్ర రాష్ట్రం బాయ్కాట్ చేసింది. ఆల్రెడీ బాయ్కాట్ చేసిన మమ్మల్ని బాయ్కాట్ చేసేది అని చెప్పు. పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి నెగిటివ్ కామెంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి సినిమాకి నెగిటివ్ కామెంట్ ఇస్తారు. వాళ్ళతో మాకు అవసరం లేదన్న. వాళ్ళు మా లెక్కలో కుక్కల వీధిలో మురుగుతుంటాయి. అన్ని మనం పట్టించుకుంటామని చెప్పు. పిచ్చి కుక్కలు అన్నాక ఆల్రెడీ పిచ్చి పట్టి వాళ్ళు హాస్పిటల్ జనాలను చూపించుకోవాలి. ప్రభుత్వ నడపని చేతగానోళ్ళు వాళ్ళు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో అతని శాఖలు చాలా బాగా నిర్వర్తిస్తూ నెంబర్ 1 లో మినిస్టర్ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారా? ఇల్లేమో దూరం. ఆ డైలాగు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంతకారం, చేతిలో దీపం లేదు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. డిప్యూటీ సీఎం గారికి మా ఓజీ శుభాకాంక్షలు. ఓజీతో కొల్లగొడుతున్నాం అంతా. 2 తెలుగు రాష్ట్రాలకి కళ్యాణ్ బాబే దేవుడు, అదనే ప్రూవ్ చేస్తారు. మళ్ళీ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు అన్నతో మాట్లాడదాం. డైలాగ్, ఇల్లేమో దూరం, అసలే చీకటి, ఆ రోడ్లంతా గాంతగారం, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, జై కళ్యాణ్ బాబు. అది ఇంత తమన్ గురించి వచ్చేసరికి మీరు అందరు చూస్తున్నారు. గన్సిన్ రోజు వాళ్ళంతా కొల్లగొట్టేస్తున్నాడు. సుజిత్ అన్న స్పీచ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ప్రెసెంట్. వాళ్ళకి యాక్చువల్లీ గురించి వెయిట్ చేస్తున్నాం. సాహో యాక్చువల్లీ తమన్ గురించి చెప్పండి అన్న. ఇప్పుడు కొన్నిదల తమన్ అయిపోతాడా? కొన్నిదల తమనండి అన్న. అయిపోయాడు కూడా. వాళ్ళకి మొత్తం తిన్నేస్తాడు. ఇప్పుడు బాలయ్య బాబు కన్నా తిని సాగు కొట్టాడు అని టాకు. చూద్దాం మరి. అది కళ్యాణ్ బాబు ఇప్పుడు డిఎస్పీ మ్యూజిక్ వాటికి ఇప్పుడు కట్అవుట్ కూడా పెట్టాలి. ఇప్పుడు తమన్ కూడా కట్అవుట్ ప్లాన్ చేస్తున్నారు. చూసుకుంది మరి. తమన్కు దండేసి వల్లుపులు దండేస్తాను అయితే రిలీజ్ రోజు ఓటు కళ్యాణ్ బాబు తమన్ పెట్టి చూపెట్టి కల్ట్ చూపిస్తాం. జై పవర్ స్టార్. డిసప్పాయింట్ ఏమన్నా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు అన్న? బలెట్ అన్న ఇక్కడే అయిపోయి ఉండిద్ది అన్న. మార్నింగ్ ఏ ఉండిద్ది అన్న. ఇక్కడ ట్రైలర్ ఇక్కడ రిలీజ్ అయితే అయిపోయి మీద దీని పవర్ ఏంటి చూపిస్తారు ఇక్కడ లోపల. దాని డబల్ ఉంటది. ఎన్ని మంది వస్తారు అనుకుంటున్నారు? ఏంటిది రిలీజ్ ఈవెంట్ కి? వాళ్ళ ఎస్టిమేషన్ బట్టి అన్న, వాళ్ళ పోలీస్ సపోర్ట్ వాళ్ళని బట్టి. క్రౌడ్ అంటే వస్తానే ఉంటారు, వాళ్ళు కంట్రోల్ చేసే దాన్ని బట్టి. పాసలు దొరికాయా? పాసలు దొరికినాయి అన్న ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఫ్యాన్స్ అంటే ఆటోమేటిక్ దొరికేస్తాయి అన్నీ మామూలు. ఇప్పుడు అన్ని మెగా ఫ్యామిలీ హీరో మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి కదా, ఈ మూవీతో అందరికి సమాధానం చెబుతారు అన్న? ఖచ్చితంగా అన్నది. ఓజీ ఒకటి, పెడ్డి ఒకటి, మీరు వచ్చాక మాట్లాడండి. అది ఇంకా ఉన్నా
కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం అంతే. తెలుగు రాష్ట్రాలు తిరుగుతాం. అన్న తమన అనిరుద్దేవుడు అన్న చెన్నై అన్నాడు మన్నోడు అన్న సాంబార్ తమనే బండోడు బక్కోడు అంటావా? మన్నోడు అన్న టెడ్డీ ఓన్లీ టెడ్డీ హైదరాబాద్ బిర్యానీ అంతే. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్దాం అన్న మాకు కలెక్షన్తో పని లేదు అన్న. మీరు అప్పుడు చూసారు నేను టికెట్లు నియర్లీ 100 అదే 73, 63 ప్రీ సేల్స్ అయిపోయినాయి. ఓవర్సీస్ లో మీరు చూస్తున్నారు యూఎస్ఏ అన్ని. మీరు చెప్పట్లేదు అన్న అకౌంటింగ్ గురించి. ప్రతి ఒక్క రికార్డుల గురించి మాట్లాడతారు. మాకు రికార్డులతో సంబంధం లేదు. కళ్యాణ్ బాబు కనబడితే చాలు అంతే. అందరు హీరోలు లెక్క, మా హీరోలు వేరే లెక్క అన్న. స్క్రీన్ మీద కనబడితే చాలు మాకు. అదే రికార్డులతో పని ఉండదు. మీకు యోజిత్ సమాధానం చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. అది డిప్యూటీ సీఎం కదా, అందుకని టికెట్ రేట్లు పెంచుకున్నాడు. ఎక్కడ నార్మల్ గానే పెట్టారు అన్న. ఎంత పెట్టారు మీకు? 1000 పెట్టారు. ఇక్కడ 800 పెట్టారు. పుష్ప గాడ్లు 1500, 2000 కొట్టారు. అది వాస్తవం. మామూలుగా అంటున్నారు కదా. లేదన్నా అన్న ఐమాక్స్ 150, సింగిల్ స్క్రీన్ 110కి. ఇంకా అంతకన్నా ఎక్కువ రేట్లు అంటే చెప్పు. ఇంకా అంత ముందు వచ్చిన సినిమాలు ఎంతనో మీకు తెలుసు. ఈ మూవీతో మాత్రం మంచి హిట్ కొడతాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అన్న. వాళ్ళకి ప్యూర్లీ కంబ్యాక్ అంతే. వాళ్ళు నువ్వు రాసుకోవాలి. ఇది ఏది ఇట్టి టాక్ అండి రికార్డులు ఫుల్ కొడతారు. ఈ మూవీతో తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు, అది పవన్ కళ్యాణ్ అంటారా? అది మీరు హరిహర నిర్మలతో ప్రూవ్ అయింది సగం. మీకు ఇప్పుడు ఇంకా పూర్తి రిలాక్స్ లోకి వచ్చేస్తారు. రిలాక్స్ లో మొత్తం. భయ్యా ఆంధ్ర భయ్యా విజయవాడ కళ్యాణ్ బాబు అడ్డ డిప్యూటీ సీఎం గారు తాలూకా. ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కే వచ్చావా? ఓన్లీ ఆంధ్ర నుంచి? ఆంధ్ర నుంచి ఈవెంట్ కోసం వచ్చాను. కేవలం ఓజి తమన్ కోసం వచ్చా ఫస్ట్. ఇప్పుడు తమన్ ఇప్పుడు ఇంకో వాట వెళ్తాడు బీజం గురించి, దానికోసం వచ్చా. సుజిత్ అన్న స్పీచ్ అన్నా. మరి ఏం పడి సుజిత్ అన్న స్పీచ్ కోసం వెయిటింగ్. చాలా బాగా అది యాక్చువల్ గా ఇంకా అన్న సాహో అది ట్విస్ట్ అన్న అంతే. మీరు అని చూసుకోవాలి. మనకి తెలియదు. సినిమా చూసి అందరూ అంతే. నేను యాక్చువల్ గా పొద్దుగాల మాకు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఫంక్షన్ ఉండే. ఇక అది కంప్లీట్ చేసుకుంటే మా సారు 3 టికెట్లు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. నిన్న ఈవెంట్ లో మంచిగా డాన్స్ చేసాం అని చెప్పేసి ఇక సర్లే అని చెప్పేసి ఆ టికెట్లు తీసుకుని వస్తుంటే ఇక తర్వాత బస్సు లేవు, ఏం లేవు, తలకాయ నొప్పి ఆ రోడ్ల. తర్వాత రిటర్న్ వస్తున్నాము. ఇక తర్వాత ఒక అన్న కనిపించిండు. ఇక తర్వాత మెల్లగా చూపెట్టిండు రాస్తా ఎట్లా వాళ్ళు ఏది వాళ్ళని. ఆ తర్వాత తమన్నా గుర్తొచ్చిండు మైండ్లకి. ఫైర్ స్టామ్, ఓజీ అన్ని బాబా. సంవత్సరానికి వినాయకుడు 9 రోజులే వస్తాడు, కానీ టాలీవుడ్ కి బొజ్జ వినాయకుడు మా తమన్నా. ఎలా ఉండిద్ది అనుకున్నావు మూవీ? మాత్రం మామూలుగా ఉండదు. ఎస్జే సూర్య, అది కాకుండా మళ్ళా సౌత్ ఏషియన్ యాక్టర్స్, మళ్ళా క్యాస్ట్, క్రూ ప్రతి ఒక్కరిని లెక్క పెట్టుకొని మరీ తీసుకున్నారు. ఆ కాస్టింగ్ డైరెక్టర్, క్రూ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ, ఆ ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఎడిటర్స్ కానీ చాలా మంచిగా చూపెట్టారు. టీజర్ నుంచి, సాంగ్స్ నుంచి కానీ. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న అయితే తోబసల స్టార్టింగ్ లో నుంచి ఆయన బైలింగ్ వాళ్ళని మొత్తం ట్రైలర్ లోనే చూపించేసిండు. అది టీజర్ లో చూపించేసిండు. మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు, డిసప్పాయింట్ అయ్యారా? నాకు తెలియదు అన్న. నేను ఫోన్ ముట్టలేదు. పొద్దుగా డైరెక్ట్ వచ్చి టికెట్ దొరికిందా అసలు నడు ఉరుకురాలు వచ్చేసినాం మేము. ఎంత కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు ఫస్ట్ డేనే? ఫస్ట్ డే మామూలుగా ఉండదు. జనాలు నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ లో పడ్డాక దీన్ని మనం ఏం చెప్పలేము. ఒక్కటే చెప్తున్నా అన్న, ఆన్లైన్ లో బుక్లు అయితే లెక్క పెట్టచ్చు, కానీ క్యాష్ మాత్రం లెక్క పెట్టి నాలుగు చచ్చిపోతుంది వాళ్ళకి. అంత అమౌంట్ వస్తుందా అని అనుకుంటున్నాను. చాలా మంది బైకాట్ అంటున్నారు కదా. బైకాట్ బొంగ. వాళ్ళకి సినిమా గురించి ఏం తెలుసనా? ఇది పవన్ కళ్యాణ్ అన్న ఎలక్షన్స్ వచ్చినాక అక్కడ మామూలుగా అయితే లేదు, పండగలాగా అయిపోతుంది. ఇక్కడికి ఎవడో వచ్చి ఏదేదో వేసేస్తున్నాడు. మంచోడు వచ్చినేమో అక్కడ మనకి ఈ సైడ్ పవన్ కళ్యాణ్ అన్న వస్తాయని అంటే అటు సైడ్ వెళ్ళిపోయాడు. ఇక తర్వాత ఒక్కసారి ఇటు పక్క వచ్చేస్తే పవన్ కళ్యాణ్ అన్న మామూలు ఉండదు. ఒకవైపు పాలిటిక్స్, ఇంకో వైపు ఏమో సినిమాలు. రెండు ఒక్కసారి జాయింట్ చేసి సినిమా తీసింటే అంటే ఇంకా అంతే మామూలుగా ఉండదు.